శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఎదురుగానే శివపార్వతుల యొక్క కమాన్ ఉంటుంది. ఆ కమాన్ లోపలికి మనం వెళ్తూ ఉంటే ఎదురుగానే శ్రీ 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 పచ్చల సోమేశ్వర స్వామి దేవస్థానం కనిపిస్తుంది. నల్గొండ జిల్లా పానగల్లు గ్రామంలో ఈ యొక్క దేవాలయం ఉన్నది. చుట్టూ అంతా కూడా చూస్తే దేవాలయాన్ని అద్భుతంగా పురాతనమైనటువంటి అనుభూతిని కలిగిస్తూ ఉంటుంది. కొంత ధ్వంసమైనప్పటికీ పునర్నిర్మించారు. వెనకాటి భాగంలోనే శ్రీ కాశీ నాగేశ్వర స్వామివారు దర్శనమిస్తారు. పక్కనే అభయ ఆంజనేయ స్వామి వారు ఉంటారు. అభయ ఆంజనేయ స్వామి వారిని చూస్తూ ఉంటే ముద్దుగా కనిపిస్తూ ఉంటారు. చూస్తూ ఉంటే చూడాలనిపించేటువంటి మూర్తి. అదే వెనకాల భాగంలో చక్కటి యొక్క మ్యూజియం ఉంటుంది. అసలు విషయానికి వస్తే దేవాలయంలో ధ్వజస్తంభం ఉంటుంది. చాలా ఎత్తుగా ఉంటుంది, చూడ చక్కగా ఉంటుంది. లోపలికి వెళ్తే ఎదురుగానే నందీశ్వరుడు దర్శనమిస్తారు. చుట్టూ 70 స్తంభాలు చాలా అద్భుతంగా చెక్కారు. అసలు మాటలలో వర్ణించలేము, అంతటి అనుభూతి కలిగిస్తుంది ఆ స్తంభాలు. యొక్క పచ్చల సోమేశ్వర స్వామివారి ఆలయంలో అద్భుతమైనటువంటి ఒక సాంప్రదాయము, ఆచారము, పూజా విధానం ఉంది. ఇది పూజారితో పని లేకుండా స్వయాన వాళ్ళంతట వాళ్ళు చేసుకునేటువంటి పూజా కార్యక్రమం. ఏమీ లేదు, చాలా చక్కగా ఉంటుంది. వింటే కూడా మనకి ఒళ్ళు గగ్గురుపరిచేటువంటి విధానంగా ఉంటుంది. ఇదంతా కూడా మీరు ఇక్కడ చూస్తుంటే రాజరాజేశ్వరి అమ్మవారు దేవాలయం ముందు ఇక్కడ మండపం ఉంటుంది. 4 స్తంభాలు చుట్టూ ఉండి ఆ మండపము పైన చూసినట్లయితే మీకు నటరాజ స్వామి వారు మధ్యలో ఉంటారు. అదే విధంగా చుట్టూ అష్టదిక్పాలకులు ఉంటారు. ఆ యొక్క చుట్టూ అష్టదిక్పాలకులు ఉండి స్వామివారు మధ్యలో నటరాజ స్వామి వారు ఉంటారు. ఆ నటరాజ స్వామి వారు కింద అంటే ఇక్కడ నేల మీద ఎవరైతే మోకాల మీద కూర్చొని కోరికను కోరుకుంటారో ఆ యొక్క కోరిక తప్పకుండా నెరవేరుతుంది. కానీ ఎవరైతే ఆ కోరికను కోరుకుంటారో ఆ కోరిక మనసులో ఉన్నటువంటిది బయటిది చెప్పకూడదు. ఇక్కడ ఉండేటువంటి విశిష్టత ఇది. కాబట్టి ఎంతో అద్భుతం కదా. మీరు చూస్తున్నటువంటి ఆలయము శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయం. విశిష్టత ఉందండి. ఇక్కడ అమ్మవారు ఎలా కూర్చొని ఉంటారు అనేది బాగా గమనించండి. ఇక్కడ అమ్మవారు శివుడి పడుకొని ఉంటే, అంటే శివుడు శయనమూర్తిలో ఉంటే, పరమేశ్వరుడు శయనమూర్తిలో ఉంటే ఆ యొక్క పడుకున్నటువంటి మూర్తి పైన ఈ యొక్క రాజరాజేశ్వరి అమ్మవారు కూర్చొని ఉంటుంది. స్వామివారినే ఆసనగా చేసుకొని ఈ యొక్క అమ్మవారు కూర్చొని ఉంటుంది. అమ్మవారు ఎవరైతే ఉన్నారో చాలా శక్తివంతమైనటువంటి అమ్మవారు. అదే విధంగా ఆవిడ పాదాల కింద కొంతమంది దేవతలు ఉంటారని కూడా ఈ యొక్క ఆలయంలో చెప్పబడినది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క రాజరాజేశ్వరి అమ్మవారిని చూడడం అనేది అద్భుతమైనటువంటి విషయము. మనకి పూర్వజన్మ సుకృతము అని చెప్పవచ్చు. మీరు చూస్తున్నటువంటి దేవాలయము శ్రీ మహాగణపతి స్వామి వారు. గణపతి స్వామి వారి ముందు ఎవరైనా సరే మనస్ఫూర్తిగా మొక్కుకుంటే తప్పకుండా ఆ పని నెరవేరుతుందండి. ఈ దేవాలయ శాస్త్రాలలో నిమిత్తమై ఉంది. एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशाणाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేయోమృతాత్. ఓం శ్రీ పరమేశ్వర దేవతాభ్యో నమః. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. నమః పార్వతీపతే. హర హర మహాదేవ శంభో శంకర. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి మూర్తి అంటే శివలింగము శ్రీ పచ్చల సోమేశ్వర స్వామి వారు. అయితే ఈ యొక్క దేవాలయాన్ని ఇక్కడ శిల్పులు ఎలా నిర్మించారు అని అంటే 70 స్తంభాలతో నిర్మించడం జరిగింది. అయితే ఈ యొక్క 70 స్తంభాలలో కూడా 4 స్తంభాలు మాత్రము విచిత్రంగా ఉంటాయి. అంటే 4 స్తంభాలు మాత్రము అద్భుతంగా చెక్కడం జరుగుతుంది. ఆ స్తంభాలలో ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్తంభం ఉంది కదా,
వసుదేవుడు గాడిద కాళ్ళు పట్టుకున్నటువంటి చిత్రం ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది చూడండి. నారసింహస్వామి వారు హిరణ్యకశిపుణ్ణి చీల్చడము, అదే విధంగా ఇక్కడ వాసుదేవుడి గురించి అంతా కూడా వివరంగా ఉంటుందన్నమాట. మనకి మొత్తం కూడా మహాభారతంలో జరిగినటువంటి యుద్ధం అన్నమాట. కురుక్షేత్రంలో జరిగినటువంటి యుద్ధం అంతా కూడా ఇక్కడ ఈ స్తంభంలో చెక్కబడి ఉంది. ఇకపోతే మనము ఈ స్తంభాన్ని చూసుకున్నట్లయితే రామాయణం అంతా కూడా ఈ యొక్క స్తంభంలో కనిపిస్తుంది. ఇటు రండి, ఈ స్తంభము ఇటువైపు మీరు చూసుకుంటే రామాయణం అంతా ఉంటుంది. బాగా గమనిస్తే ఇక్కడ సీతాదేవి చెట్టు కింద కూర్చొని ఉంది చూడండి. మనకి పక్కనే ఆంజనేయ స్వామి కనిపిస్తున్నారు చూడండి. ఈ మూర్తులన్నీ కూడా అద్భుతంగా శిల్పులు ప్రతి ఒక్క స్తంభాన్ని తీర్చిదిద్దారు. ఈ స్తంభం చూసుకుంటే, ఈ స్తంభం చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. ఇదంతా కూడా స్తంభంలో చుట్టూ దేవతల మూర్తులు ఉన్నారు. అదే విధంగా క్షీరసాగర మథనం కూడా చేయడం జరిగింది. అంటే చూసుకోండి, అందరూ దేవత మూర్తులందరూ కూడా ఉంటారు. క్షీరసాగర మథనం వేళలో ఏవేవైతే సంఘటనలు జరిగాయో అవన్నీ కూడా ఇక్కడ చిత్రీకరించడం జరిగింది. అద్భుతంగా ఉంది. చూస్తూ ఉంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు. సాక్షాత్తు నందీశ్వరుడు ఇక్కడే కొలువై ఉన్నాడా అన్నట్లుగా ఈ మూర్తి కనిపిస్తూ ఉంటుంది. అదే విధంగా ఇంకొక నంది స్వామి వారు కూడా గర్భాలయంలో ఉంటారు. అది చిన్న నంది వారు. రెండు నందులు మీకు దర్శనమిస్తాయి. ఒకటి గర్భాలయం ముందు చిన్న నంది, అలాగే ఇక్కడ పెద్ద నంది స్వామి వారు ఉంటారన్నమాట. స్వామివారు గర్భాలయంలో మరకత లింగంగా ఉండడం జరిగింది. మనము అభిషేకం చేసేటప్పుడు మన యొక్క ఛాయ అంటే మన యొక్క నీడ స్వామివారి మీద పడుతుందంట. అంటే మన ముఖము కానీ మన రూపురేఖలు కానీ స్వామివారి మీద పడతాయంట. స్పష్టంగా మన అద్దంలో మన యొక్క దేహం ఎలా కనిపిస్తుందో అద్దము ఎదురుగా నిలబడతాయి. అదే విధంగా ఇక్కడ మన యొక్క నీడ అనేది స్వామివారి మీద పడుతుంటుందంట. అభిషేకం చేసే సమయంలో మన యొక్క రూపాన్ని శివలింగంలో మనం చూసుకోవచ్చంట. ఎంత అద్భుతం కదా ఇది. మరకత లింగం అంట లోపల ఉన్నటువంటి. ఈ సోమేశ్వర స్వామి వారిని చూస్తే మీరు బ్రహ్మ విష్ణువు వారిని చూసినట్లే. ఎందుకనగా అంటే ఈ యొక్క సోమేశ్వర స్వామి శివలింగం మీద బ్రహ్మ విష్ణు సూత్రాలు ఉంటాయి. అదే విధంగా నవగ్రహాలు దర్శనమిస్తారు. యజ్ఞ యాగాదులు కూడా ఇక్కడ జరపబడతాయి.